వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈ రోజు మనం కిడ్నీలో రాళ్లను అదే విధంగా మూత్ర బంధించడం ఇలాంటి సమస్యలతో బాధపడే వాళ్లకు ఒక అద్భుతమైన చిట్కా చెప్తానండి. దీనికి కావాల్సింది ఒక బూడిద గుమ్మడికాయ. ఆ బూడిద గుమ్మడికాయ కొద్దిగా కట్ చేసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి గ్రైండ్ చేసి ఒక 50 మిల్లీలీటర్ల రసాన్ని తీయాలి. ఇలా తయారు చేసుకున్నటువంటి ఒక 50 మిల్లీలీటర్ల రసంలో 2 గ్రాముల యవక్షారం అనేది చౌదపొడి దుకాణంలో లభిస్తుందండి. చాలా సులభంగానే లభిస్తుంది, అంత అడిగితే ఇస్తారు. ఒక 2 గ్రాములంత మాత్రమే యవక్షారం అందులో కలుపుకొని ఒక 20 గ్రాములంత పాత బెల్లాన్ని కూడా కలుపుకోవాలి. ఈ రసంలో కలుపుకొని ప్రతిరోజు ఉదయం పూట పరిగణన తీసుకుంటున్నట్లయితే కేవలం 10 నుంచి 15 రోజుల్లోనే కిడ్నీలో ఉన్నటువంటి రాళ్ళన్నీ పూర్తిగా కరిగిపోయి మూత్రం ద్వారా బయటకు వస్తుంది. కొంతమందికి మూత్రం బంధించి మూత్రం సరిగ్గా రాక ఇబ్బంది పడే వాళ్ళకు కూడా ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అన్ని రకాల మూత్రకోశ వ్యాధులను పూర్తిగా తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.